గాయ్స్ ఈ వీడియోని మాత్రం మీరు లైక్ షేర్ చేయకున్నా సరే కామెంట్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకసారి చూద్దామా. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు తమిళ చూడగానే మీకు అర్థమవుతుండొచ్చు అసలు మన ఛానల్ ఏంది, ఏం కథ, మన ఛానల్లో వీడియోలు ఎందుకు వస్తలే, అసలు నేను ఏం పని చేస్తా, మన ఛానల్ ఎప్పుడు చాలు చేసినాం అనేది ఈ వీడియోలో అయితే మొత్తం చెప్తా. మీరైతే వీడియో లాస్ట్ వరకే చూడరు. అలాగే మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పదండి. మీరు చూసుకున్నట్టయితే మనమైతే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ గురించి అయితే మాట్లాడదాం. గాయ్స్ మనం వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అయితే 2023లో అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. అసలు ఈ వీడియో ఈ ఛానల్ కాదు, ఈ వీడియో కాదనమాట, ఈ కంటెంటే కాదు, ఫ్యాక్ట్ ఛానల్ అయితే చాలు చేసినాం అనమాట. ఫ్యాక్ట్ ఛానల్లో 2-3 వీడియోలు పెట్టాం, అంతే సపోర్ట్ ఏం రాలే. 2-3 పెట్టినాక మళ్ళీ స్టార్ట్ చేసినాం. కరోనాప్పుడు అయినా కానీ సపోర్ట్ ఏం రాలేదు. తర్వాత నాకేమైందంటే వీడియోలు ఆపేసిన, ఫస్ట్ వ్లాగింగ్ తీసిన, తర్వాత వీడియోలు మళ్ళీ డిలీట్ చేసిన. ఫస్ట్ ఈ వ్లాగింగ్ ఎట్లా వచ్చిందంటే మనం ఇక ఎట్లా ఫ్యాక్ట్ ఛానల్ ఫెయిల్ అయింది. ఈ ఛానల్ ఏంటంటే మనం రోజు ఎట్లా బాయ్కడికి పోతాం, డైలీ లైఫ్ అటు ఇటు మనం తిరిగేది బ్లాగింగ్ తీసి పెడదామని పెట్టినాం అనమాట. దీనికి చూద్దాం మీ సపోర్ట్ అయితే నేను అనుకున్నంత అయితే వస్తలేదు. మీరు చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ కొడతలేరు, షేర్ చేస్తలేరు. మీరు షేర్ చేయకున్నా సరే నాకు ఒక కామెంట్ పెట్టిన, అన్న ఇట్లా కాదు గిట్లా చేయండి, వీడియో గీ క్వాలిటీ ఏంటి మాకు అని, నేను దాన్ని బట్టి నేను పోతాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఛానల్లో సబ్స్క్రైబర్ల కన్నా అన్సబ్స్క్రైబర్లే మన వీడియోలో ఎక్కువ చూస్తున్నారు. అందుకనే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీగా మీకు మంచి కంటెంట్ ఇస్తా, మంచి కంటెంట్ ఇస్తా. మీరు నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్క వీడియోకి నాకు సబ్స్క్రైబ్ చేయకున్నా సరే నాకు కామెంట్ చేయండి. మీరు చూసిన వాళ్ళు కొత్త వ్యూవర్లు అయితే, అన్న గిట్ల కాదన్న వీడియోలు గిట్లే, గిది కాదన్న క్వాలిటీ గిట్లి మంచి వీడియోలు చేయన్న అంటే నేను దాన్ని బట్టి నేను డిసిషన్ తీసుకున్నారు. గిట్ల కాదు గిట్ల వీడియోలు ఇస్తాను నాకు ఐడియా వస్తుంది. మీరు ఓన్లీ మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ స్వైపింగే ఎక్కువ ఉంది. వీడియో లాస్ట్ వరకు అయితే ఎవరు చూస్తలేరు. మనకి అన్న ఎడిటింగ్ మంచిగా ఉంది, అన్న అది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది, మీరు కామెంట్ పెడితే నాకు ఇంకా ఇంప్రూవ్, నాకు ఇంకా స్కిల్ పెరుగుతుంది. అరే గింత మంచిగా చేసుకోవాలి, ఎడిటింగ్ గీ క్వాలిటీ లేదని నాకు స్కిల్ పెరుగుతుంది. మీరు ఏం సపోర్ట్ చేసే వరకు నాకే డిసప్పాయింట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన ఛానల్లో ఫుల్ వీడియోలు ఎందుకు పెడతలేరు, మనకు షార్ట్ వీడియోలకే రీచ్ వస్తలేదు, ఫుల్ వీడియోలు పెడితే మనకేం రీచ్ వస్తుంది. యాక్చువల్గా మన ఛానల్ ఒకవేళ మీరు అయితే, నేను ఇప్పుడు ఇలా ఈ సండే నుంచి మాత్రం మళ్ళొక్క వారం, ఈ ఏప్రిల్ అనుకో, ఏప్రిల్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఒకవేళ మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్లు మీరు చేసినట్టయితే ఫుల్ వీడియోలు చేద్దాం. మళ్ళీ నేనైతే ఫుల్ వీడియోలు చేద్దాం కంపల్సరీగా, కన్సిస్టెంట్గా మంచి వీడియోలు. ఎట్లా అంటే మంచి ఎవ్వరు చేయని కంటెంట్ మీకు అందిస్తా. కానీ మీరు నాకు సబ్స్క్రైబ్ చేయకున్నా సరే అన్న గిట్లా కాదు గిట్లా నాకు కామెంట్ పెట్టండి కంపల్సరీగా. ఇక మంచిగా ఫుల్ వీడియోలు చేద్దామంటే అట్లాగే మేము ఇన్ని రోజులు ఎందుకు చేయలేమంటే మా కంటెంట్ ఉంది. ఇన్ని రోజులు ఎందుకు చేయలేమంటే మాకు ఎడిటింగ్ ఎక్విప్మెంట్ లేకుండే, ఐఫోన్ లేకుండే, మైకులు లేకుండే. ఇప్పుడు తీసుకొని మీకు మంచి కంటెంట్ అయితే అందిస్తాం. మీరైతే మాకు కంపల్సరీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేదైతే మేము లేమన్నమాట. కంపల్సరీ మీరు సపోర్ట్ చేసినట్టయితే మంచి కంటెంట్ అయితే మీకు అందిస్తాం. ఇక గాయ్స్ నేను చూసుకున్నట్టయితే ఇప్పుడైతే నేనైతే డిగ్రీ అన్నమాట, కానీ నేను మళ్ళీ ఫస్ట్ ఇయరే చేస్తాను. ఎందుకంటే నాకు అప్పుడు నచ్చలేదు. ఇక మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి మంచిగా నాకు అప్పుడు ఇక 10th ఎట్లా మీకు తెలిసి ఇక అప్పుడు మనకు అంత ఏం తెలియదు. నేను సడన్గా పోయి నేను వేరే గ్రూప్ తీసుకొని అంత జాయిన్ అయినా గ్రూప్. ఇక ఆ కాలేజ్ గురించి ఇప్పుడు ఎందుకు కానీ ఇక మళ్ళీ ప్లస్ నేను ఏం పని చేస్తాను అనేది వ్యవసాయం అయితే ఇప్పుడు ప్రజెంట్ అది చేస్తున్నాను. నేను ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఇది లేదా 2025-26 ఇవ్వందా, ఇప్పుడు మొన్న అయినా చూడు ఇంటర్వ్యూ బోర్డు ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్ రాస్తుంటే నేను రాయలేను. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ రాస్తే నేను పాస్ అవును, నేను డిగ్రీలో వాడను. కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే ప్లస్ ఇక నాకు అది అంత ఇచ్చి పెడదాం. నెక్స్ట్ వీడియోలో మీకు రాబోతుంటే మీకు తెలుస్తుంటుంది అసలు నేను అనేది. ఇప్పుడైతే మనం పని వచ్చేసి వ్యవసాయం అయితే చేస్తున్నాం అనమాట. అలాగే మీరు అయితే నాకు ఒకవేళ మీ ఏప్రిల్ ఎండింగ్ వరకు నాకు ఒకవేళ 500 సబ్స్క్రైబర్లు, ఈ వీడియోకి ఒక 50 లైక్స్, నెల ఎండింగ్ వరకు 50 లైక్స్ మీరు కొట్టలేరా? మీరు 50 లైక్స్ ఒకవేళ 1000 వ్యూస్ పోతే అందులో కనీసం ఒక 500 కామెంట్స్ అన్న గిట్లా 500 కాకుండా ఒక 100 అన్న, లాస్ట్ 100 కామెంట్స్ అన్న మీరు పెట్టినట్లయితే నేను దాన్ని బట్టి డిసిషన్ తీసుకొని ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ సమ్మల్రా ఎక్విప్మెంట్లు అన్నీ కొనుక్కొని నేను మంచి కంటెంట్ అయితే చాలా చేస్తాను. మన దగ్గర చాలా కంటెంట్ ఉంది కానీ ఎక్విప్మెంట్ లేదు, మనకు సపోర్ట్ చేసేవాడు ఎవ్వరు లేరు. మీరే అనుకుంటే మీరు చూస్తే నాకు సపోర్ట్ చేస్తలేరు. మీరు యాక్చువల్గా సబ్స్క్రైబర్ల కన్నా నాన్ సబ్స్క్రైబర్లు ఎక్కువ చూస్తుర్రు. మన కంటెంట్ మనది నచ్చలేదా, నచ్చకపోతే అన్న గిట్లా అని చెప్పండి. సబ్స్క్రైబర్లు అయితే అస్సలే చూస్తలేరు. మనకైతే కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎండింగ్ వరకు, మంత్ ఎండింగ్ వరకు ఒక 500 సబ్స్క్రైబర్లు ఎక్కువ ఏమొద్దు. ఈ వీడియోకు ఒక 50 లైక్స్, ఒకవేళ 1000 వ్యూస్ పోతే వాళ్ళు ఒక 100 కామెంట్లు అన్న మీరు చేయండి. కంపల్సరిగా మంచి కామెంట్లు చేయండి, మీకు మంచి కంటెంట్ అయితే అందిస్తాను అన్నమాట. ఇక అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు
ఇట్లా మనం ఇంటర్మీడియట్ చేస్తున్నాం కదా, మళ్ళీ మంచి కాలేజ్ వ్లాగింగ్ ఇవన్నీ క్రేజీ కంటెంట్ తోటి వ్లాగింగ్ ఇద్దాం, అలాగే మనం ఫుల్ వీడియోలు చాలు చేద్దాం. అది ఎట్లా అంటే వేరే ఉండాలి. ఒకవేళ మీరు నాకు ఈ మంత్లో 500 సబ్స్క్రైబ్ అయితే నేను గివేవే సుతా పెడతా, అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, అది ఎంతనన్నా కానీ గివేవే పెడతా. ఆ గివేవే మనకు 500 అయిన రోజు ఒక స్పెషల్ వీడియో అని పెడితే దానికైతే ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకైతే నేను 5,000 కానీ 500 అప్పటి వరకు దాన్ని బట్టి నేనైతే నాకు సపోర్ట్ను రీచ్ని బట్టి ఇంత ఇవ్వచ్చు ఇట్లా పెట్టచ్చు అని డిసిషన్ తీసుకొని నేనైతే గివేవేనైతే మనీ అయితే ప్లాన్ చేస్తాను అన్నమాట. మీరు కంపల్సరీ నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి, మంచిగా నాకు సపోర్ట్ చేయండి. కంపల్సరీ మీ అందరికీ మంచి కంటెంట్ ఇస్తా. ఒకవేళ మీరు కానీ నాకైతే మంచి సపోర్ట్ చేసారు అనుకో, ఇక మనల్ని ఎవ్వరు ఆపరిగా, అంత మనం దూసుకెళ్ళిపోదాం ఇక, అంతే, తగ్గేదేలే ఇక. ఏమంటారు? నేను పెట్టింది ఎక్కువ 50 లైక్స్ 90-100 కామెంట్స్ అన్నమాట. మీరు గవ్వి మీరు చేయలేరా, నాకు ఇంత సపోర్ట్ మీరు చేయలేరా? మీరు చేస్తే మంచి కంటెంట్ మీకు అందిస్తా. ఇక నేను చేయాల్సింది నేను చేసిన అన్నమాట. నేను చెప్పాల్సింది నేను చెప్పిన. మీదే బాగుంది ఇప్పుడు పని. మీరు కామెంట్ చేయడు, లైక్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు, మీది ఒక్కటే బాగుంది. మీరు నాకు చేసేసారు అనుకో, నేను గివ్ అవే చేస్తా. ప్లస్ అలాగే మంచి కంటెంట్ నుంచి మీ ముందటికి వస్తా. అలాగే మనం ఎక్విప్మెంట్స్ తో తీసుకుందాం. ఇంకేంది, ఉంటాం. మళ్ళీ మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముఖ్యంగా కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ మాత్రం అసలుకే మర్చిపోవద్దు. ఈ వీడియో ఎట్లుందో ఏం కథ అనేది ఈ వీడియో ఒకసారి వేయండి. మంచిగా లేదంటే మంచిగా లేదని పెట్టండి, నేను ఏమనుకోను. గిట్ల కాదన్నంటే గిట్ల పెట్టరు, నేను దాన్ని బట్టి మంచి వీడియోలు తీద్దాం. ఇంకేం, ఇక బాయ్ ఉంటాం మళ్ళీ.